హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేక్ బ్లాగ్స్ 07. రోజు గాయత్రి దేవి గుడి అయితే చూపిస్తాను. గిరావులు అంటారు, నేషనల్ కౌస్. ఇవి చాలా రేర్, ఇవి ఇక్కడ ఉండవు. చూపిస్తాను ఫస్ట్ ఇక్కడికైతే గుడికైతే వెళ్ళి నెక్స్ట్ అన్నీ చూపిస్తాను అనమాట. చూడండి, A few moments later. 5 పంచలోకాల విగ్రహం అనమాట అది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అంతా చూపిస్తాను. ఇదంతా ఇది సూర్యదేవ విగ్రహం. ఒకసారి కొడితే 3 రకాలుగా వైబ్రేషన్ లెక్క వినిపిస్తుంది. ఇది ఇంత ప్రశాంతంగా కోరి ఉంటుంది అన్నమాట. చూడండి, మూడు ప్రదక్షిణలు చేసి ఇక్కడ గుడి లోపలికి వచ్చి తల్లి ఆశీర్వాదాలన్నీ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మనకి రూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, మీరు ఎటువంటి తీసుకోవడం అవసరం లేదు. నార్మల్గా వచ్చి చూడడానికి అయితే రూమ్స్ ఇవన్నీ తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ పీపుల్కి అయితే ఇబ్బంది లేకుండా ఇక్కడైతే అన్నీ నిర్వహించారు. నెక్స్ట్ అలాగా పోతూ ఉంటే శక్తిపీఠం దగ్గరికి వెళ్దాం, చూద్దామా. ఈ శక్తిపీఠం ఏంటంటే కింద నుంచి పై వరకు మొత్తం తాక్కుని దండం పెడితే మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నీ చదువుతాయి అన్నమాట. చూపిస్తాను, మీకే చూపిస్తాను. చూడండి, చదవండి.
నెక్స్ట్ దైవ నిలయం అంట. చూద్దాం, అన్ని దేవుళ్ళు ఉంటారు అన్నమాట ఇక్కడ. మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎక్కడ చిన్న సౌండ్ కూడా ఉండదు. మీకు నిశ్శబ్దంగా ఉండే స్థలానికి ట్రిప్ వెళ్దాం. నెక్స్ట్ టైం ఇక్కడికి రండి, మంచిగా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా. తులసి తల్లి ఇంటి పాయింట్ మొత్తం అంతా ఉందన్నమాట. నెక్స్ట్ అలా వస్తే ఇక్కడికి సూర్యదేవుడి దగ్గరికి వెళ్దాం. సూర్యదేవుడు ఇంతనా క్వాలిటీగా నిర్మించారు మొత్తం అంతనా. నెక్స్ట్ శివలింగం, గిరి ఆవులు ఇవి రేర్ అనమాట. ఇండియా మొత్తానికి ఇవి చాలా రేర్ ఈ ఆవులు. నేను ఇక్కడ ఉన్నాయి, మీకు మంచి ట్రిప్ అనుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు అన్నమాట. ఓకే, పాదాలకి ఇలా కత్తుకొని చేస్తే మొత్తం లోపల గుడి లోపలికి వెళ్ళేగానే మనం ఒక్కసారి కూడా శబ్దం చేయకూడదు. శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తోంతాను. చూడండి, రామకృష్ణుడు తపస్వి. ఇటు ఫుడ్ ఇటు మొత్తం ఇటు ఈ పాలు ఇన్ని పింటు పాయింట్ దొరకడం చాలా కష్టం, చాలా రేర్ అనమాట. చెప్తున్నాను కదా, చాలా రేర్ ఇది. ఆవులు ఉండమే చాలా రేరు. మంచి ఆవులు చూసే అదృష్టం ఎంత కాబట్టి వచ్చాం. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం టైంలోనే వెలిగిస్తారనమాట అఖండ జ్యోతి. 15th ఎప్పుడు కట్ట మిడిల్లో వెలిగిస్తారు. కట్ట బాగుంటుంది. అక్కడ భోజనాలు ఇటు మొత్తం మనకి అన్ని సౌకర్యాలు చేస్తారనమాట. ఇది నెక్స్ట్ కానీ ట్రిప్ కానీ అది వద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే రండి, మంచి ట్రిప్ అనమాట. ఇది కంపల్సరీగా విజిట్ చేయడానికి ఇది రండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్.